త్యాగం అమూల్యం, అంకిత భావంతో పనిచేస్తున్న దేశం అభివృద్ధి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు, ఏదైతే నిన్న విజ్ఞానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ సందర్భంగా. ఇకపోతే ధరల నియంత్రణ గాలికి వదిలేసినటువంటి బాబు సర్కార్, వంటింట్లో వార్, టీడీపీ కూటమి 22 నెలల పాలనలో జనం నడ్డి విరుస్తున్న నిత్యావసరాలు, ఇటు పండించిన రైతు గిట్టుబాటు ధర లేదు, అటు వినియోగదారులపై ధరల మోత వణికిస్తున్న వంట నూనె, 10 రోజుల్లో 15 నుంచి 25 రూపాయల పెరుగుదల, లీటర్ వేరుశనగ 210 నుంచి 225 రూపాయలు, సన్ఫ్లవర్ 180 నుంచి 190, పామాయిల్ 131 నుంచి 140, 420 రూపాయలకి ఎగబాకిన కిలో కోడి మాంసం, కాకరేపుతున్న కర్రీ పాయింట్లో రేట్లు, బియ్యం బస్తాపై ఏకంగా 200కి పైగా పెరుగుదల, బాస్మతి దావత్ బియ్యం కిలో 150 నుంచి 230 రూపాయలు, అగ్నికి ఆజ్యం తోడైనట్టు వంట గ్యాస్ 110 రూపాయలు పెరుగుదల, గ్యాస్ దొరక మండుటెండల క్యూ లైన్లో జనమవస్థలు, ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధరల దక్కక అన్నదాతల అగచాట్లు అన్నటువంటి హైలైట్ చేశారు. ఇకపోతే టీమిండియాగా